హాయ్ దోస్తానీస్. ఈరోజు కందగడ్డతో వెరైటీ చేద్దాము. ఒకటి స్టార్టర్ అండ్ కట్లెట్. ఓకే, ఫస్ట్ కందగడ్డను ఆలును బాయిల్ చేసుకోవాలి. ఓకే, ఒకటే ఆలు తీసుకున్నామండి, 4 కందగడ్డలు అంతే. అవి బాయిల్ అయ్యేలోపు మనం స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కళ్యామాకు అండ్ ఆనియన్స్ అన్నీ కట్ చేసుకుందాము. ఇప్పుడు బాయిల్ అయ్యాయి కదా, కందగడ్డ ఆలు పొట్టు తీసేసుకుందాము. ఓకే, బాయిల్ అయింది కాబట్టి పొట్టు తొందరనే వచ్చేస్తుంది. నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకొని నెక్స్ట్ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మొత్తం స్మాష్ మొత్తం కూడా వేసుకోవచ్చు, కలుపుకుంటే బాగుంటుందని. అవునవును. ఇప్పుడు పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఓకే, మనం క్యారెట్ గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చు కదా. ఇప్పుడు కొద్దిగా చాట్ మసాలా కూడా వేసేసుకుందాం. ఓకే, చాట్ మసాలా, కొద్దిగా కారపొడి, టేస్టీకి సరిపడా సాల్ట్, జీలకర్ర. ఓకే, ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి. ఇందులో ఏం పిండి యాడ్ చేయాలి అవసరం లేదు. నెక్స్ట్ నిమ్మకాయ, ఒక లెమన్ స్క్వీజ్ చేసుకుందాము. మొత్తం మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. ఈలోపు ఒక పక్కన ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి వీటిని చిన్న చిన్న టిక్కాలాగా చేసుకొని 2 sides వేయించుకోవాలి. కలర్ వచ్చేలా, కలర్ చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని మిగిలిన మిశ్రమాన్ని అందులో వేసేసి అది హీట్ అయ్యాక వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసి బాయిల్ అవ్వాలా కొద్దిగా. ఓకే, బాయిల్ అవుతున్నప్పుడు ఆఫ్ చేసుకొని ఆనియన్స్తో గార్నిష్ చేసేసుకుంటే మన చాట్లెట్ రెడీ. నెక్స్ట్ స్టార్టర్ కూడా రెడీ. థ్యాంక్ యూ.